అసలు టాస్క్ ఏమైందంటే అసలు నేను చెర్లపల్లె దిగబోయే అసలు మరి సో అదైతే దిమ్మ తిరిగిపోయే విధంగా ఉంది. మనకు ఒక ఎగ్జాక్ట్లీ ఒక 15 ఫీట్స్ ఉంటుంది హైట్. మనకు పిఓపి వర్క్స్ కూడా నీట్గా ఎంత సూపర్ పోయేసారో చూడడానికి అయితే ప్రీమియం లుక్. సో మన జర్నీలో ఫస్ట్ టైం కోకోకోలా తాగుతాను, ఎట్లా చూడాలి. ఇక చెర్లపల్లి మన డెస్టినేషన్ వచ్చేసి. ఇక ప్రజెంట్ మన ట్రైన్ అయితే 9th ప్లాట్ఫామ్ మీద ఉంది, చూస్తున్నారుగా. 12:40కి అట్లా ఇక్కడ నుంచి డిపాచర్ అవుతుంది ఎగ్జాక్ట్లీ టైం. అసలు టాస్క్ ఏమైందంటే అసలు నేను చెర్లపల్లె దిగబోయి అసలు మర్చిపోయి అట్నే పడుకొని ఇక చూసారు కదా గట్కేసకి అయితే వచ్చినాం అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తా మళ్ళీ ఇక చెర్లపల్లి పోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ రూట్ యాడ్ ఉందో మెయిన్ రోడ్డు, ఇప్పుడు ఎవరిని అడిగి పోవాలో ఏమో అర్థం కావట్లే. సో మొత్తానికి అయితే వీడియో అయితే క్రేజీ వస్తుంది, ఫైనల్ టచ్ వరకు చూడండి. సో ఈ బ్లాగ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎట్లా ఉంటుంది అండ్ అంతే అంటే సికింద్రాబాద్, కాచిగూడ, ఇంకా డెక్కన్ నాంపల్లి, ఇంకా అన్నిటికంటే హై లెవెల్లో కడుతున్నారంట. 32 ఎస్కలేటర్స్ అండ్ అంతే 26 లిఫ్ట్స్ తోటి 430 కోట్లతో నిర్మిస్తున్నారంట. మన అతిపెద్ద రైల్వే స్టేషన్, హైదరాబాద్కి అతి తక్కువ చేరువలో ఉన్న మన కొత్త రైల్వే స్టేషన్ అయితే త్వరలోనే మన ముందుకు రాబోతోంది. మీరైతే లాస్ట్ రోజు చూడండి ఎట్లా ఉందో రైల్వే స్టేషన్, కథ కార్ఖానా, పంచాయతీ అంతా మొత్తం చూస్తే మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. బాయ్ బాయ్ బాయ్. సో ఫైనలీ మన రైల్వే స్టేషన్ అయితే చూడడానికి అయితే ప్రీమియం లుక్ తోటి అసలు చిన్నపాటి కాదు అసలు ఎయిర్పోర్ట్ వ్యూ ఎంట్రన్స్ ఎట్లా కనిపిస్తుంది మనకు, అంత లుక్ అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. మొత్తానికి అయితే ఫైనల్గా మీరే చూసి షార్ట్స్లో ఎంత అద్భుతంగా వచ్చినాయి షార్ట్స్ కూడా మీకు కూడా నచ్చే ఉంటాయి అనుకుంటున్నా. సో మొత్తానికి అయితే మన రైల్వే స్టేషన్ డీటెయిల్స్ అండ్ అంతే మనకు లోపల రూఫ్ టాప్ కానీ ఇంకా అంటే ఇట్లా ఫుడ్ బోర్డ్ ఉంటుంది కదా నుంచి ప్లాట్ఫామ్స్ అన్నిటికి వెళ్ళేది. సో అదైతే దిమ్మ తిరిగిపోయే విధంగా ఉంది. మనకు ఒక ఎగ్జాక్ట్లీ ఒక 15 ఫీట్స్ ఉంటుంది హైట్, 15 ఫీట్స్లో హైట్లో పెట్టారు. అండ్ అంతే పైన మొత్తం ప్యూర్ వైట్ అనమాట, ప్యూర్ వైట్ పిఓపి టైప్ వేస్తారు కదా, సేమ్ అదే మోడల్ ఉంది. లుకింగ్ ఆసమ్ ఉంది, మీకు మొత్తం కూడా చూపిస్తాం. మీరైతే స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అనేది క్లియర్గా అర్థమైంది. మన రైల్వే స్టేషన్ డీటెయిల్స్ అండ్ అంతే రూపురేఖలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి మీకు అయితే మొత్తం ఒక ఐడియా అంటే అంతే ఒక క్లారిటీ కూడా మీకు వస్తుంది అనమాట. సో అండ్ అంతే అందరికీ ఈ వీడియో అయితే ఎందుకంటే కొందరు రాలేక చూడలేని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఇక సపరేట్గా టైం పెట్టుకొని రాలేరు. నేనంటే మనది యూట్యూబ్ ఛానలే ఇక మీకు చూపించాలని చెప్పేసి నేనైతే రావడం జరిగింది. సో లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తా, ఇక్కడ వర్క్ కూడా నడుస్తున్నది అనమాట, చూపిస్తా అవి కూడా వర్క్ ఎట్లా నడుస్తూ అండ్ అంతే లోపల రూఫ్ టాప్ అండ్ మొత్తం ఇక మాట్లాడకూడదు. ఇక పోందారు ఇక మనం మాట్లాడినట్టు అవుతుంది, పోయి చూస్తేనే ఏదన్నా అర్థమవుతుందా. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అవుతా అని నేను అనుకుంటున్నా కాదు మనకు అర్థమైపోతుంది ఎమ్మడే మెయిన్ ఎంట్రన్స్ ఏదని. ఇదైతే మనకు మెయిన్ ప్రీమియం లుక్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3 and 4 ఇట్లా ఇక్కడ నుంచి పెడతారని అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే మనకు అక్కడి నుంచి మెయిన్ ఎంట్రన్స్ ఉండే ఇన్ని రోజులు, అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 ఇట్లా 3 అట్లా ఉండేది. సో ప్రజెంట్ అయితే మొత్తం రినోవేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పెడతారని నేను అనుకుంటున్నాను. అండ్ అంతే ఇక్కడ చూస్తారు కదా ఇంకా ప్లాట్ఫామ్ వర్క్ కానీ అండ్ అంతే మనకు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే అన్నీ అవుతున్నాయి.
నాకు తెలిసి ఇక్కడ పెడతారు అనుకుంటున్నా. ఇండియన్ ఫ్లాగ్ అయితే చూస్తారు కదా, ఇక్కడ మిలిలో పెడతారేమో అనుకుంటా. స్పాట్ ఎగ్జాక్ట్లీ సూట్ అయ్యే స్పాట్ వచ్చేసి ఇదే అనమాట. ఇండియన్ ఫ్లాగ్ అయితే ఇదే సూట్ అవుతుంది. ఇక్కడైతే ఓపెన్ ఏరియా మొత్తం ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ పెడితే ఖతర్నాక్ అనిపిస్తుంది. అండ్ అంతే ఇక్కడ మనకు రైల్వే స్టేషన్ వ్యూ. నేను గూగుల్లో సెర్చ్ చేసిన, ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ ఎప్పుడు ఓపెన్ అయింది నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇక్కడికి వస్తే, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. దానికోసం గూగుల్లో సెర్చ్ చేసిన చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఓపెనింగ్ డేట్ అని కొడితే గూగుల్ ఏమొస్తుందంటే November 2025 లోపు ఓపెన్ అయిపోతుందని చూపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేసే డేట్ అనమాట. గూగుల్ అయితే అట్లా మెన్షన్ ఉందన్నమాట. మొత్తానికైతే మన రైల్వే స్టేషన్ వ్యూ చూసురుగా కాక అతిపెద్ద క్రేన్ తెప్పించి అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట. మనకు ఇట్లా పైన చేస్తారు కదా, రేక్ షెడ్ వర్క్ అనమాట. ఇక్కడైతే ట్రైన్స్ నిలిపివేయడానికి ఇట్లా ఉంటాయి కదా, సేమ్ అదే మోడల్ అయితే ఇక్కడ ఉంది. మరి 9 ప్లాట్ఫామ్స్ అవతల సైడ్ ఉంటాయా, మరి ఎట్లా ఉంటుంది అనేది పర్ఫెక్ట్గా అయితే మనకు తెలీదు. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కూడా ఒక వీడియో పర్ఫెక్ట్ వ్లాగ్ అయితే చేస్తాను నేను. ఫ్రంట్ వ్యూ అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయినట్లే. మనకి ఇంకేమున్నా ఇక్కడ షెడ్ వర్క్స్ ఉన్నాయి. అండ్ అంతే మనకు ఎస్కలేటర్స్ ఇంకా లిఫ్ట్స్ అవన్నీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనకు మెయిన్ ఫుడ్ బోర్డ్ అయితే 2 అయితే ఓపెన్ అయినాయి అనమాట. ఇక్కడ ఒకటి ఉన్నది అండ్ అంతే ఇక్కడ ఒకటి ఉన్నది. మళ్ళీ అవతల సైడ్ 3 అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఫుడ్ బోర్డ్స్ 3, 2 కంప్లీట్ అయిపోయినాయి. మనకైతే లోపల చూస్తారు కదా, ఒక 2 చేతులు అయితే వచ్చినాయి అనమాట. ఇక్కడ ఒకటి 2 చేతులు అయితే ఇచ్చారు. అండ్ అంతే మనకు రూఫ్ టాప్ కూడా చూసుకోవచ్చు ఎంత ప్రీమియం లుక్ తోటి ఉందో. అండ్ అంతే ఇక్కడ స్టిక్కరింగ్ వేసి ఇంకా ఓపెన్ చేయలేదు. సో మొత్తానికైతే ఇక్కడ మనకు బుకింగ్ కౌంటర్స్ అవి ఇక్కడే ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ చూస్తురా ఇక్కడ. అండ్ అంతే ఫుడ్ స్టాల్స్ కూడా కొన్ని ఉంటాయి మేబీ ఇటు సైడ్. ఇది కూడా చూస్తురా మొత్తం రూఫ్ టాప్ అయితే నీట్ అండ్ క్లీన్గా వర్క్ చేస్తున్నారు అనమాట. మొత్తం చూస్తురా ఇదైతే మస్తు అనిపిస్తుంది నాకు. ఎవరికైనా ఈజీగా మెట్లు లేకుండా ఈజీగా పైకి ఎక్కడానికి అవైలబుల్గా మంచిగా ఉంది. అండ్ అంతే ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు మనకు పిఓపి వర్క్స్ కూడా నీట్గా ఎంత సూపర్ వేసారో. ఇక్కడ సైడ్ చూసినట్లయితే లోకోమోటివ్ షెడ్ అనమాట అది. అండ్ అంతే ఇక్కడ నుంచి మొత్తం రైట్ సైడ్ అన్ని ప్లాట్ఫామ్స్ మనకు. ఇదైతే చూసురు ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది మనకు. ఇది ఫుడ్ బోర్డ్ అనమాట. ప్రతి ప్లాట్ఫామ్ పోవడానికి ఇదే ఫుడ్ బోర్డు. అండ్ అంతే ఇక్కడ ఒకటి ఉన్నది, మళ్ళీ అక్కడ ఒకటి ఉన్నది, ఇంకా మూడు అయితే రెడీ అయినాయి ప్రజెంట్ అయితే. వచ్చేసి మిడిల్ ఫుడ్ బోర్డ్ అనమాట. మెయిన్ మనకు అవతల సైడ్ మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, దాని నుంచి చక్కగా పైకి రాగానే ఫస్ట్ మిడిల్ ఫుడ్ బోర్డ్ ఇదే అనమాట. చూడ్డానికి అయితే ఎంత ప్రీమియం లుక్ తోటి కనిపిస్తుందో చూసుకోరు మీరే. ఇది వచ్చేసి పాత ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఎన్ని రోజులు ఒక 5 ప్లాట్ఫామ్స్ అయితే నడిచింది. ఫస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 1, ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 3, ప్లాట్ఫామ్ నెంబర్ 4. అక్కడ గ్రీన్ ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5 అనమాట మనకు. ఆయన అంతే ఈ ముంగడ కనిపిస్తుంది కదా మనకు ఇది ఫుడ్ బోర్డు. అది పాత ఫుడ్ బోర్డు అనమాట. మొత్తం 5 ప్లాట్ఫామ్స్ అయితే అప్పుడు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మనకు రెనోవేషన్ అయిపోయిన తర్వాత 9 ప్లాట్ఫామ్స్ వస్తాయి కాబట్టి మనకు పెద్ద ఫుడ్ బోర్డ్ అయితే వేయడం జరిగింది అనమాట. ఇదొకటి ఫుడ్ బోర్డు. అండ్ అంతే మనకు ముంగట ఇలాగా చూపించాం కదా, అది 2 ఫుడ్ బోర్డ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. లిటిల్ హార్ట్స్. అండ్ అంతే ఒక మాజా 10 రూపాయల మాజా తీసుకున్నాను అనమాట. చర్లపల్లి టైం అయితే ఎగ్జాక్ట్లీ 4:32 అవుతుంది అనమాట. ఫైనల్లీ బ్లాగ్ అయితే మొత్తం చూసిరా, మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కింద ఖచ్చితంగా కామెంట్ పెట్టారు. మొత్తం మ్యాక్సిమం అన్ని కవర్ చేసిన మన ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నాయని అంతే, మనకు దీనికైనా ఖర్చు అండ్ అంతే ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయి, ఎన్ని ఎస్కలేటర్స్ ఉన్నాయి, మొత్తం అయితే డీటెయిల్గా అయితే మీకు చెప్పిన. అండ్ అంతే ఇంకా రూఫ్ టాప్స్ అండ్ అంతే ఫుడ్ బోర్డ్స్ కూడా ఎట్లా ఉన్నాయని చెప్పేసి మొత్తం చూపించిన, డీటెయిల్స్ అన్ని చెప్పిన. దానికి ఐ హోప్ ఈ బ్లాగ్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేసిన మర్చిపోదు. దిస్ ఇస్ ట్రావెల్ బ్లాగర్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.